డ్రైవర్లకు ధన్యవాదాలు. కర్నూలులో ఉన్న డ్రైవర్లకు కృతజ్ఞతలు. మీకు ఎప్పుడు కర్నూలులో ఉండే డ్రైవర్లకు అందరూ కూడా రుణపడి ఉంటారు. డ్రైవర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, గత వీడియోలో కర్నూలులో ఉన్న డ్రైవర్లకు అందరూ కూడా ఒక సాయం అడిగింటి. సాయం ఏమంటే, నేను ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం పోరాడుతున్నాను. మీరందరూ కూడా నాకు మద్దతుగా సపోర్ట్గా నిలబడాలి, నాకు ఒక సాయం చెయ్యాలన్నాను. ఆ సాయం ఏమంటే, కర్నూలులో వైట్ బోర్డులో ఎవరెవరైతే కిరాయిలు తిప్పుతున్నారో ఆ బండి ఒక ఫోటో దింపి నంబర్ ప్లేట్ కనపడే విధంగా నాకు పంపేయండి అని చెప్పాను. మరి నా మాటకు గౌరవం ఇస్తూ, మన సంఘానికి గౌరవం ఇస్తూ, మన కర్నూలులో ఉండే డ్రైవర్లు చాలా మంది ఈ వైట్ బోర్డులో కిరాయిలు తిప్పే వాళ్ళ బండ్ల ఫోటోలన్నీ పంపిస్తున్నారు, క్లియర్గా నంబర్ ప్లేట్ కనపడే విధంగా. అందుకు మరొకసారి ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మళ్ళీ ఇది న్యాయబద్ధంగా చేసే పోరాటం. మనము ధర్మం వైపు నిలబడ్డాం. ధర్మం ఈరోజు కాకుంటే రేపు గెలుస్తుంది, న్యాయం నిలబడుతుంది. మళ్ళీ మన వైట్ బోర్డు వాళ్ళు కూడా చాలామంది అంటే చాలామంది వైట్ బోర్డులు తీసేసి ఎల్లో బోర్డు చేసుకుంటున్నారు. కొంతమంది అనవసరంగా అపార్థం నన్ను చేసుకొని ఏదో నిందలు, అపనిందలు, ఏదో పనికిరాని మాటలు మాట్లాడుకుంటా, అలాగే సోషల్ మీడియాలో ఏదో పనికిరాని మెసేజ్లు పెట్టుకుంటా నా గురించి కామెంట్స్ పెట్టుకుంటా ఉన్నారు. దాని నుంచి ఏం ఉపయోగం లేదు. దాని నుంచి ఎటువంటి మీకు ఉపయోగం లేదు. పనికొచ్చే పని చేయండి. వైట్ బోర్డులో తీసేసి ఎల్లో బోర్డు చేసుకునే పని మీద ఉండండి. ఓకే, నాకు కామెంట్ చేస్తేనో, నా మీద నిందలు వేస్తేనో, నా మీద అపనిందలు వేస్తేనో మీ పని నడుస్తుంది అనుకుంటున్నారా? కాదు. మీరు న్యాయబద్ధంగా ఎలాగైతే మా ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు ఎల్లో బోర్డు చేసుకొని ఎలాగైతే కిరాయిలు తిప్పుతున్నారో, మీరు కూడా వైట్ బోర్డు తీసేసి ఎల్లో బోర్డు చేసుకొని మీరు కూడా కిరాయిలు తిప్పండి. ఎవరు అభ్యంతరం అని చెప్పడం లే మీకు. అది వదిలేసి ఊగే అనవసరంగా నన్ను టార్గెట్ చేసి ఊగే నన్ను బ్లేమ్ లేపితే మీకు వచ్చేది ఏం లేదు. ఫేస్బుక్లో మీరు కామెంట్స్ పెడితే నేను భయపడతా అనుకున్నారా? లేకుంటే మీరు ధమ్కీలు ఇస్తే నేను భయపడతా అనుకున్నారా? నేను ఒక డ్రైవర్ని, ఎవరికి భయపడను, ఎటువంటి కామెంట్స్కి నేను లొంగను. మళ్ళీ మన తమ్ముళ్ళు కొంతమంది మొన్న ఒక వీడియో చేశాను, డ్రైవర్ల ఓటమికి డ్రైవర్లే కారణం అంటే మన తమ్ముడు ఏమని కామెంట్ పెట్టారు తెలుసా? వీళ్ళు కాదు, డ్రైవర్ల ఓటమికి నువ్వే కారణం. మా వైట్ బోర్డుల వాళ్ళ మీద పడ్డావు కదా, మా జీవితాలతో ఆడుకుంటున్నావు కదా, మమ్మల్ని నాశనం లేపాలనుకుంటున్నావు కదా, దానికి నువ్వే కారణం అంటున్నాడు. ఆ తమ్ముడికి ఈ వీడియో ద్వారా చెప్తున్నా ఒకటే, తమ్ముడు ఎంతవరకు నువ్వు చెప్పే మాటలకి సబబు చెప్పు. నీకు నా గురించి తెలుసా? గత 10 ఏళ్లగా డ్రైవర్ అన్న గెలుపు కోసం ఎన్ని రాష్ట్రాలకు పోయాను తెలుసా? ఎన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టాను తెలుసా? ఎన్ని చోట ధర్నాలు చేశాను అవి నీకు తెలుసా? అది వదిలేసి నా మీద నిందలేస్తున్నావు. డ్రైవర్లకి ఓటమికి కారణం నేనంట. నువ్వు కామెంట్ పెడితే నమ్మేకి మన డ్రైవర్లు ఎవరు లేరులే, కానీ నువ్వుకే హుదా చేసుకుంటున్నావు. నువ్వు టైం, నీ ఫోటో కూడా తీసుకున్నాను. అలాగే నువ్వు కార్ది డీపీ పెట్టావు కదా, ఆ ఫోటో కూడా తీసుకున్నాను. నువ్వు కర్నూలు వాసివే అనుకుంటాను. అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టేది వదిలేసి ఎల్లో బోర్డు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఉండు. ఆ పని చేసుకో. నువ్వు ఇల్లీగల్గా నేను వైట్ బోర్డు పెట్టుకొని ఏమంటే అవి తోలుతా అంటే ఎలాగ తమ్ముడు? చూడు, ట్యాక్సీ బోర్డులో తిరిగితే ఇటు ప్యాసింజర్కి, ఇటు నీకు ఎంతో సేఫ్టీ, ఎంతో రక్షణ. రేపొద్దున జరిగినా ఇటు మనని నమ్ముకొని వచ్చిన కస్టమర్లకు కూడా నువ్వు న్యాయం చేసినవాడు అవుతావు, నీ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేసినవాడు అవుతావు. అలాగే నీ వైట్ బోర్డులో పోతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా జరిగి ఆ బండిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? నాకు సమాధానం చెప్పు. అలాగే నీకు తెలియకుండా నీ బండిలో ఏమన్నా ఇల్లీగల్ వస్తువులు తరలిస్తే, గాంజాయినో, బౌన్ షుగరు, లేకపోతే గన్నులో, లేకుంటే ఏదో గంధపు చెక్కలో, నీకు తెలియకుండా ఏదన్నా మద్యమో, నీకు తెలియకుండా బండిలో వాళ్ళు తరలిస్తున్నప్పుడు బండి పట్టి పడితే, బండిని ఎవరైనా పట్టుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? అదే ఎల్లో బోర్డు ఉంటే నేను కిరాయికి వచ్చానని చెప్పొచ్చు. నువ్వు వైట్ బోర్డులో ఏమని చెప్తావు?
సార్ నాకు తెలియదు సార్ వాళ్ళు ఎక్కినారని చెప్తావా? వాళ్ళు నమ్ముతారా? అధికారులు నమ్ముతారా తమ్ముడు? చెప్పు. నీకు కూడా నష్టం తమ్ముడు. వైట్ బోర్డులో తిరగడంతో జరగరాంది జరిగిందనుకో, నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. నువ్వు వెళుతున్నప్పుడు బండ్లో ఎవరినైనా ఎక్కించుకున్నావు కిరాయని వాళ్ళు పిలిస్తే వాళ్ళ సూట్ కేసులలో వాళ్ళ బ్యాగులో ఏముందని నువ్వు తీసి జిప్ చూసి చెక్ చేస్తావా? కాదు కదా తమ్ముడు. ఏదైనా జరగరాంది జరిగితే దాంట్లో ఏదైనా ఉంటే నువ్వు గిన పోలీసు వాళ్ళకి పట్టుబడితే నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది ఆలోచించు. నువ్వు నా గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకుంటున్నావు. ఎల్లో బోర్డు చేసుకోవడం ఎలాగని దాని గురించి ఆలోచించు. మళ్ళీ వైట్ బోర్డులో తిరిగితే చాలా నష్టం తమ్ముడు. నీకు నష్టమే, అలాగే నీ కుటుంబానికి నష్టమే. నువ్వు ఎల్లో బోర్డులో తిరుగు. ఎల్లో బోర్డులో ఇలాగ ఎక్కిన వాళ్ళు ఏం తెచ్చినా ఏమైనా పట్టుబడినా, సార్ నాకు కిరాయి పిలిచినారు, కిరాయికి వచ్చినా దీంట్లో ఏముందో నాకు తెలియదని సింపుల్గా చెప్పవచ్చు. మళ్ళీ రేపు పొద్దున వైట్ బోర్డులో పోతున్నప్పుడు ప్రమాదమై నీ బండ్లో కూర్చున్న వాళ్ళందరూ చనిపోతే ఆ కుటుంబానికి ఎంత నష్టం చేకూర్చిన వాడవైతే నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇటు నువ్వు కస్టమర్లకు, నీ కుటుంబానికి, అలాగే మన ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు కూడా మోసం చేస్తున్నావు. ప్రభుత్వానికి కూడా మోసం చేస్తున్నావు. మనం దేశ పౌరులుగా ఎంతో బాధ్యతగా ధర్మంగా నిలబడాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూడా మనమందరం కూడా రైట్ రాయల్గా ఉండాలి. అంతేగాని ఊగే అనవసరంగా నువ్వు నా మీద నిందలు అపనిందలు ఫేస్బుక్లో ఏదో పనికిరాని కామెంట్స్ పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు తమ్ముడు. నువ్వు ఎల్లబోటు చేసుకోవాలా ఎలాగని దాని గురించి ఆలోచించు. నా గురించి నా మీద ఫోకస్ వదిలిపెట్టి నువ్వు ఎల్లబోటు ఎలాగ చేసుకోవాలనే దాని గురించి ఆలోచించు. మరొకసారి కర్నూలులో ఉండే డ్రైవర్లందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఫోటోలు పంపించేదే కాదు, అలాగే చాలా మార్పు వస్తూ ఉంది. మన యూనియన్లు, చాలా యూనియన్లు కలెక్టర్ గారికి, ఆర్టీఓ డిటిసి గారికి కూడా చాలా మంది లెటర్లు ఇస్తున్నారు ఈ వైట్ బోర్డుల మీద. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జనవరిలో మన పోరాటం ఉంటుంది. ఈ వైట్ బోర్డులని హటావో, ఎల్లో బోర్డుని బచావో అనే నినాదంతో మనం ముందు పోతున్నాం. ప్రతి చౌరస్తా నందు, ప్రతి వైట్ బోర్డు వాహనాలు ఆగిన దగ్గర మనం నిరసన తెలియజేయబోతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా అప్పుడు కూడా ఏ విధంగా ఇప్పుడు నాకు ఫోటోలు పంపించి సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా ఆ రోజు నాతో పాటు నిలబడి ఎల్లో బోర్డు వాళ్లకు, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లకు సపోర్టుగా మద్దతుగా నిలబడాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. ఈ పోరాటం మన డ్రైవర్ అన్నల కోసం, ఈ పోరాటం మన ట్యాక్సీ డ్రైవర్ అన్నల కోసం, ఈ పోరాటం ధర్మం గెలవాలని, ఈ పోరాటం న్యాయం గెలవాలని, అందరికీ చేతి నిండా పని ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం మొదలుపెట్టాం. మళ్ళీ ఈ పోరాటానికి బలం చేకూరుస్తున్నందుకు మీరందరూ కూడా వైట్ బోర్డు వాహనాల ఫోటోలు పంపిస్తున్నందుకు మరొకసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న.